మన ప్రాణ ప్రియుడు పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పరిశుద్ధమైన అమూల్యమైన నామమున ఆయన దివ్య సాన్నిధ్యమును సమకూడిన ప్రియులారా, మీ అందరికీ మరణాత మరణాత మరణాత. రైట్, అందరూ బాగున్నారా? దేవుని దయ, ఆ పదం నేర్చుకోండి. దేవుని దయ వల్ల, దేవుని కృప వల్ల. రైట్, దేవుడికి మహిమ కలుగును కాక. ఈ దినం నిర్గమకాండ ధ్యానాలలో 21వ దినం ప్రభు తన యొక్క ఉచితమైన కృప మనకి ఇచ్చారు కనుక ఈ దినం నేను మీకు దేవుని యొక్క గ్రంథములో నుండి దశాజ్ఞలను గురించి లేదా దేవుని ఆజ్ఞలను గురించి మీకు వివరంగా చెప్పాలని ఆత్మ తండ్రి యొక్క ప్రేరేపణ బట్టి మీకు తెలియజేస్తున్నాను. దశాజ్ఞలు ఎందుకు? దశాజ్ఞలు వెనక దేవుని ఉద్దేశం ఏంటి? దశాజ్ఞల బట్టి దేవుడు నన్ను ఏం చేయాలని కోరుకుంటున్నాడు? దశాజ్ఞలు నాకు ఏ విధమైన ఉపయోగకరం? ఈ ప్రశ్నలకి ఈరోజు సందేశంలో ఆత్మ తండ్రి మనకి జవాబిస్తారు కనుక మీరందరికీ ప్రభు వినబుద్ధి దయచేయును కాక. ఆమె అన్నారా? మేడం అన్నావా? దేవుడు నీకు వినబుద్ధి కలిగ చేయను కాక. రైట్, మరొకసారి ఆ వాక్యం చదువుకుందాం. వారికి వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనస్సు వారికి ఉండిన మేలు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆజ్ఞల గురించి బైబిల్ గ్రంథంలో 2 అధ్యాయాల్లో ప్రధానంగా రాయబడ్డాయి. ఒక అధ్యాయం నిర్గమకాండము 20వ అధ్యాయము, 2వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము. మొదటిసారిగా 20వ అధ్యాయంలో ఉన్న ఆ ఆజ్ఞలు లేక ఆ దేవుని మాటలు దేవుడే స్వయంగా చెప్పాడు. 5వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండములో ఉన్న ఆ ఆజ్ఞలేమో మోషే గారు 2వ తరానికి మోషే గారు తెలియచేశారు. కాబట్టి ఈ 2 అధ్యాయాల్లో ఈ యొక్క ఆజ్ఞల గురించిన విషయాలు, చెప్పబడిన విషయాలు మనకి కనబడతాయి. మీ అందరికీ తెలుసు, నిర్గమకాండంలో ఇశ్రాయేలు ప్రజలను దేవుడు రాత్రిపూట చెప్తున్నాగా విడిపించాడు, నడిపించాడు, దగ్గరకు చేర్చుకున్నాడు. ఎక్కడికి? దగ్గరికి, ఆయన పాదాల దగ్గరికి. ఎక్కడికి? ఆయన చేతుల దగ్గరికి, ఆయన అంతరంగం దగ్గరికి. ఎక్కడికి? ఆయన పాదాల దగ్గరికి, ఆయన చేతుల దగ్గరికి, ఆయన అంతరంగం దగ్గరికి. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అలా వచ్చిన ప్రజలకి ఏం చేస్తూ ఉన్నాడు? తన యొక్క ప్రత్యక్షతను ఇస్తూ ఆయన స్వరాన్ని వినిపింపజేస్తూ ఉన్నాడు. చెప్పాగా 20వ అధ్యాయంలో ఉన్న ఆజ్ఞలు ఎవరు చెప్తున్నారు? దేవుడే స్వయంగా సీనాయి శిఖరం మీద నుండి ప్రజలకు చెప్తున్నాడు. ఆయన కంఠ స్వరం, అక్కడ ఉన్న
లక్షల యోధులకి, 20 లక్షల పైబడిన ఆ సర్వ సమాజానికి అందరికీ వినపడేటట్లు దేవుడు తన స్వరాన్ని వినపడేటట్లుగా చేసి ఈ యొక్క ఆజ్ఞలు చెప్పాడు. అంటే దేవుడే స్వయంగా చెప్పాడండి. అనండి మాట. దేవుడే తన ప్రత్యక్షతనిచ్చి, దేవుడే తన స్వరం విప్పి ఆ ప్రజలకు ఏం చేశాడు? అందుకే ఈ ఆజ్ఞలు మనకు చాలా ప్రాముఖ్యమైనవి. ఎందుకు ఆజ్ఞలు ప్రాముఖ్యమైనవి అంటే, యోహాను సువార్త 12వ అధ్యాయము 50వ వచనంలో ఏమని రాయబడింది? దేవుని ఆజ్ఞ నిత్య జీవము. ఏంటి? దేవుని ఆజ్ఞ నిత్య జీవము. ఏంటి నిత్య జీవము అంటే? ఎప్పుడు జీవింప చేయగలిగిన స్థితి దేవుని ఆజ్ఞకుంది. అంటే దీర్ఘాయుష్మంతులుగా మనం చేయగలిగిన దీవెన శక్తి దేంట్లో ఉంది? దేవుని ఆజ్ఞలో ఉంది. ఎంతమందికి ఇష్టమండి ఇక్కడ దీర్ఘాయువు కలిగి ఉండడం? అల్పాయుషులుగా ఉంటారా, దీర్ఘాయువులుగా ఉంటారా? ఏమో విషయం గారు కదా. నిత్య జీవము అంటే దీర్ఘాయువు, దీర్ఘాయుష్మాన్ భవ అంటారు, దీర్ఘ సుమంగళి భవ అంటారు. నిజమే, దేవునికి భార్యగా, దీర్ఘ సుమంగళిగా, దీర్ఘాయుష్యువు కలిగిన దేవుని స్వాస్థ్యంగా మనలను తీర్చిదిద్దగలిగినవి ఆ పూర్తి దేవుని ఆజ్ఞలు. అందుకే ఈ ఆజ్ఞలకు ఉన్న పేరేంటంటే దేవుని యొక్క దయాపూర్వకమైన ఆజ్ఞలు. ఏంటి? దేవుని యొక్క దయాపూర్వకమైన దశాజ్ఞలు. ఏంటి? దయాపూర్వకమైన దశాజ్ఞలు అంటే మనం నిత్య జీవం కలిగి ఉండడానికి, నిరంతరం జీవించి ఉండడానికి దేవుడు మన మీద దయ చూపించి, దేవుడు మన మీద కనికరం చూపించి, దేవుడు మన మీద జాలిపడి, దేవుడే స్వయంగా తన స్వరముతో పలికి మనకి ఇస్తూ ఉన్న ఆజ్ఞలు. కాబట్టి ఇవి మనకు చాలా ప్రాముఖ్యమైనవి. దేవుని బిడ్డలారా, అవునంటారా కాదంటారా? వచనం చదివించానా? యోహాను సువార్త 12వ అధ్యాయం కుమారుడు వాక్యంగా చదివించా. 50వ వచనంలో అక్కడ ఉంది. ఇంటికి వెళ్ళి మళ్ళా చదవండి. మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమునని ఎరుగుదును. ఎవరంటున్నారు? యేసు ప్రభు అంటున్నారు. ఆయన ఆజ్ఞ అంటే ఎవరి ఆజ్ఞ? తండ్రి ఆజ్ఞ. సీనాయి శిఖరం మీదకి దిగొచ్చింది ఎవరు? తండ్రి అయిన దేవుడే. తండ్రియే దిగొచ్చి ఏం చేస్తున్నాడు? ఆజ్ఞలిస్తున్నాడు. ఎందుకు ఆయన ఆజ్ఞలిస్తున్నాడు? దేవుని బిడ్డలారా, నా మీద దయ చూపి, నా మీద కరుణ చూపి, నా మీద ప్రేమ చూపి నేను అల్పాయుష్ని కాకుండా నేను దీర్ఘాయుష్యవంతుడు అవడానికి దేవుడు నాకు ఆజ్ఞలిస్తున్నాడు. ఉస్మాంటి ఏంటి ఆజ్ఞలేంటి? నేను అల్పాయుష్ని కాకుండా నేను దీర్ఘాయుష్యవంతుడుగా ఉండడానికి దేవుడి ఆజ్ఞలు ఏం చేస్తున్నాడు? మనకి ఇస్తున్నాడు. ఏమని? భూమి మీద మన 70 ఏళ్ళ ఆయుష్. దీర్ఘాయుష అల్పాయుష? మరి దీర్ఘాయుష అంటే ఎంత? మా వాడు చెప్తున్నాడు ఎటర్నల్ లైఫ్. ఏది కావాలి మీకు? చూడండి, అంత అబద్ధం చెప్తారంటే నిజంగా మనకు బాగా అలవాటు అయిపోయింది ఏంటంటే అబద్ధం చెప్పడం. కాబట్టి అందుకే అపవాది అబద్ధములకు వాడి పిల్లలుగా మనం కూడా
ఏం చేస్తున్నాం? కాదయ్యా, అది అబద్ధం చెప్పట్లా, నిజం చెప్తున్నా. చేయద్దండి. మీకు 70 ఏళ్ళ జీవితం కావాలా, నిత్య జీవితం కావాలా? అయితే మీ మాట మీకే చెప్తున్నా, మీకు నిత్య జీవం కావాలంటే ఈ దశాజ్ఞలు మీరు కుడికి గాని ఎడముకు గాని తొలగకుండా ఆచరించాలి. యేసయ్య చెప్పాడు, యెహోవా దేవుడు చెప్పాడు, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయంలో చెప్పాడు, మీరు కుడికి గాని ఎడముకు గాని తొలగక నీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకై చూడండి 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 జాగ్రత్త పడండి. దేవుని బిడ్డలారా, ఏమి చేయడానికి జాగ్రత్త పడమంటున్నాడు? దేవుని నోట నుండి వచ్చిన నిత్య జీవార్థమైన ఈ మహిమ కలిగిన ఆజ్ఞలను పాటించడానికి జాగ్రత్త పడమంటున్నాడు. ఎందుకో అక్కడే రాశాడు 29లో, నీకు నిత్య క్షేమము కలగడానికి. ఉందా? ఏమంటాడు? నీకు నిత్యము క్షేమం కలగడానికి, అంటే ఎప్పుడు క్షేమం కలగడానికి. మొన్న ధ్యానంలో చెప్పా, విశ్వాసి యొక్క జీవనం దేంతో నిండి ఉంటది? చెప్తే గిఫ్ట్ ఇస్తా. విశ్వాసి యొక్క జీవనం ప్రతిరోజు దేంతో నిండి ఉంటది? దేవుని అద్భుతములతో నిండి ఉంటది, దేవుని ఆశ్చర్యములతో నిండి ఉంటది. కారణం ఏంటో తెలుసా? విశ్వాసి ఏం చేస్తాడంటే, విశ్వాస జీవము ఉన్న విశ్వాసం ఏం చేస్తాడంటే, ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఉంటాడు. ఏం చేస్తాడు? ఆజ్ఞలు పాటిస్తూ ఉంటాడు. కాబట్టి అతనికి ఏం కలిగింది? నిత్యక్షేమం కలిగింది. ఆ నిత్యక్షేమమే ఏమి చేసింది? తన జీవితాన్ని అద్భుతమైన జీవితంగా, ఆశ్చర్యకరమైన జీవితంగా, ఉపయోగకరమైన జీవితంగా ఆ జీవితాన్ని తీర్చిదిద్ది. అంటే మొత్తం కూడా దేంట్లో ఆధారపడింది? దేవుని ఆజ్ఞలను పాటించడంలోనే ఆధారపడింది. అందుకే ఈరోజు మిమ్మల్ని ప్రభు ప్రశ్న అడిగాడు, దీర్ఘాయుష్మంతులు అవుతారా, అల్పాయుష్మంతులు అవుతారా? దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే దేవుడు ఆజ్ఞల వెడల మనం శ్రద్ధ కలిగి ఉండాలి, వాటిని పాటించడం ఎడల జాగ్రత్త కలిగి ఉండాలి. పర్లేదండి, నాకు దీర్ఘాయుష్యం లేకపోయినా పర్లా, ఏదో అల్పాయుష్గానే బ్రతుకుతానంటే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బతకొచ్చు. టేక్ యువర్ ఓన్ డిసిజన్స్, బీ యువర్ ఓన్ డిజైన్స్. నీ ఇష్టముల ప్రకారం నువ్వు ఉండొచ్చు, నీ నిర్ణయాల ప్రకారం నేను ఉండొచ్చు, నీకు నచ్చిన నీ సొంత ధర్మశాస్త్రం ప్రకారం నువ్వు నడవచ్చు. కానీ దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే చెప్పరే, దేవుడు పలుకుతూ ఉన్న ఈ దశాజ్ఞల ఎడల నువ్వు ఒకసారి మనసు పెట్టాలి, దృష్టి పెట్టాలి. అసలు దేవుడు ఇచ్చిందే ఎందుకు? నిన్ను ప్రేమించి ఇచ్చాడు, నిన్ను కరుణించి ఇచ్చాడు, నీ మీద జారిపడి. చాలా మంది అంటారు దేవుడు కఠినుడండి, అందుకే ఈ పాటించనలని కాని ఆజ్ఞలు ఇచ్చాడు. ఇది పాటించలేని ఆజ్ఞలు ఇచ్చాడు. ఆయన కఠినుడు అంటారు. అబద్ధం అండి. ఆయన కఠినుడై ఆజ్ఞలు ఇవ్వాల. ఏమై ఇచ్చాడు? ఆయన రోషం గలవాడై ఉండి ఆజ్ఞలు ఇచ్చాడు. ఆయన రోషం కలిగిన వాడు. ఆయన రోషం, ఆయన పౌరుషం, ఆయన పరిశుద్ధత, ఆయన ప్రేమ ఈ ఆజ్ఞల్లో కనబడుతుంది. ఆయన రోషం కలిగిన వాడు, ఆయన పౌరుషం కలిగిన వాడు, ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన పవిత్రత కలిగిన వాడు. ఆయన మనసే అది కఠినత్వం కాదు, అది రోషం. ఏంటి? అది కఠినత్వం కాదు. మళ్ళీ అలాంటి అంటారండి, ఆజ్ఞలు కఠినమైనవి కావు, అవి దేవుని రోషం, అది దేవుని పరిశుద్ధత, అది దేవుని ప్రేమ, అది దేవుని అంతరంగం.
దేవుడు అలాగే ఉంటాడు. అందుకే ఆయన ఇచ్చిన ఆజ్ఞలు ఎలా ఉంటాయి? రోషంగా ఉంటాయి. దేవుడి ఆజ్ఞలు పవిత్రంగా ఉంటాయి. దేవుని ఆజ్ఞలు పౌరుషంగా ఉంటాయి. దేవుని ఆజ్ఞలు కనికరంగా కూడా ఉంటాయి. దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ రోషం కలిగిన ఈ ఆజ్ఞలు మనకి ఎలా కనబడతా ఉన్నాయి? కఠినమైనవిగా కనబడుతున్నాయి. లేదు, నీవు దీర్ఘాయుష్మంతుడిని చేయటంలో దేవుడు రోషం కలిగి ఉన్నాడు. నేను దేవుడు దీర్ఘాయుష్మంతుడిగా చేయడంలో దేవుడు పౌరుషం కలిగి ఉన్నాడు. నిన్ను పరిశుద్ధుడిగా చేయటంలో దేవుడు రోషం కలిగి ఉన్నాడు. అవునండి, దేవుని ఎదుట నీవు అంగీకరించబడే వ్యక్తిగా, ఆమోదం కలిగిన వ్యక్తిగా నీవు నిలబడటానికి దేవుడు రోషం కలిగి ఉన్నాడు. కాబట్టి చెప్పండి, ఆజ్ఞనిచ్చాడు. నాది వేదాంతంగా ఉందా? అర్థం అవుతుందా? అర్థం కాకపోతే వేదాంతం మానేస్తా. ఇది వేదాంతం కాదు, ఇది సత్యం. ఎందుకు ఇచ్చాడు ఈ ఆజ్ఞలు? దేవుడు రోషం కలిగిన వాడు. ఏ విషయంలో? నిన్ను దీర్ఘాయుష్మంతుడు చేసే విషయంలో, నిన్ను ఆయన ఎదుట పవిత్రుడిగా చేసే విషయంలో, సమాజం ఎదుట నిన్ను పవిత్రుడిగా నిలిపే విషయంలో. ఇంకేం చెప్పాను? అంగీకరించబడేటట్లు, ఆమోదించబడేటట్లు. ఎవరికి? దేవుని ఎదుట నీవు ఆమోదించబడి అంగీకరించబడేటట్లుగా నువ్వు ఉండడానికి దేవుడు ఏమి ఇచ్చాడు? ఈ ఆజ్ఞలు ఇవ్వకపోతే చెప్పండి, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వలేవు, నువ్వు పవిత్రుడివి కాలేవు, నీవు దేవుని ఎదుట అంగీకరించబడిన వాడిగా, ఆమోదించబడిన వ్యక్తిగా మార్చబడలేవు. ఏ పాపమును బట్టి నువ్వేమైపోతావు? దేవునికి దూరం అయిపోతావు. అందుకే దేవుడు ఈరోజు మనందరికి ఏమిస్తున్నాడు? ఆజ్ఞ అనండి. ఈ ఆజ్ఞలు ఏమున్నాయి? నిత్య జీవం. ఆజ్ఞలు ఏముంది అంటే దీర్ఘాయుష్మంతులమయ్యే స్థితి ఈ ఆజ్ఞల్లోనే దేవుడు ఇమిడ్చి ఉంచాడు. దేవుడికి మహిమ కలుగును గాక. నిర్గమకాండం 19వ అధ్యాయం నుండి నిర్గమకాండం 24వ అధ్యాయాన్ని ఏమంటారంటే దేవుడు ఇజ్రాయేలుతో చేసిన నిబంధన అంటారు. అలాగే పంచకాండాలని దేవుని ధర్మశాస్త్రము అంటారు. పంచకాండాలని దేవుని ధర్మశాస్త్రము అంటారు. ఇప్పుడు ఈ నిర్గమకాండంలో ఉన్న ఈ ధర్మశాస్త్రానికి, ఈ పంచకాండాల్లో ఉన్న ఈ ధర్మశాస్త్రానికి పిల్లర్ అంటే ఏంటి? స్తంభం. స్తంభం ఏంటంటే దశాజ్ఞలు. ఈ బిల్డింగ్ కి పిల్లర్లు ఏంటి? ఇదిగోండి స్తంభాలు. ఈ బిల్డింగ్ నిలబడిందంటే ఈ పిల్లర్ల మీద నిలబడింది. ధర్మశాస్త్రానికి పిల్లర్స్ ఏంటంటే దశాజ్ఞలు. ధర్మశాస్త్రం నిలబడింది దేని మీద అంటే ఈ దశాజ్ఞల మీద. దశాజ్ఞల మీద. అట్లాగే ఈ యొక్క ధర్మశాస్త్రానికి గోడలు న్యాయ విధులు. 21లో 22లో 23లో ఉన్నవి ఏంటంటే న్యాయ విధులు. ఇవి ఏంటి? ధర్మశాస్త్రానికి గోడలు. ధర్మశాస్త్రం ఒక బిల్డింగ్ అనుకుంటే ఆ బిల్డింగ్ కి పునాదులు దశాజ్ఞలు. ఆ ధర్మశాస్త్రానికి గోడలు న్యాయ విధులు. 21, 22, 23 అధ్యాయాల్లో న్యాయ విధులు ఉంటాయి. రేపు ఇవాళ సాయంకాలం మీకు నేను ఆ న్యాయ విధుల గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇది చరిత్ర. రండి ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్దాం. ఈ 20వ అధ్యాయం ఏమని చెప్పుకున్నాం మనం? దశాజ్ఞాధ్యాయం. ఇది ధర్మశాస్త్రానికి ఏమో చెప్పుకున్నాం. అట్లాగే 21వ అధ్యాయం ఇవాళ అధ్యాయం ఇది దేవుని యొక్క న్యాయ విధి. తండ్రి అయిన దేవుని యొక్క న్యాయ విధి. 22వ అధ్యాయం
కుమారుని యొక్క ప్రేమ విధి. 23వ అధ్యాయం పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అనుగ్రహ విధి. మీకు అర్థమయ్యేదంటే చెప్తా. 21 ఏమో తండ్రి దేవుని యొక్క న్యాయ విధి, న్యాయ విధుల అధ్యాయం. 22వ అధ్యాయం ఏమో కుమారుడు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రేమ విధుల అధ్యాయం. 24వ అధ్యాయం ఏమో పరిశుద్ధాత్మ దేవుని యొక్క, 23వ అధ్యాయం పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుగ్రహ అధ్యాయం. ఇది అనుగ్రహ అధ్యాయం. తండ్రి నుండి కుమారుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అనుగ్రహం ఎందులో ఉన్నాయి? 20, 21, 22, 23 అధ్యాయాల్లో ఉన్నాయి. ఇప్పుడు నా మాట వినండి, ఒకసారి వినండి, అందులో వినండి. చెప్పాక మీకు దీర్ఘాయుష్షు కలగాలంటే నా మాటలు వినాలి. ఓ పాదిలు మా అరగంట మేము ఎంతో సినిమా చూసిపోతాం, మాకు వారం అంతా మా పనే అనుకున్న వాళ్ళు మీ ఇష్టం, మీరు అలాగే ఉండొచ్చు. నేనేం అభ్యర్థిలో పెట్టను. రేపు దేవుడి దగ్గర తీర్పులో తీర్పులో మీరే లెక్క చెప్పుకోవచ్చు. కాబట్టి మీ ఇష్టం. నాకు నిత్య జీవం కావాలన్న వారికి ఈ మాటలు. ఎవరికి ఈ మాటలు? మాకు అల్పాయుష్య వద్దు బాబు, మాకు నిత్య జీవం కావాలి అన్న వాళ్ళకి ఈ మాటలు. ఎవరికి నిత్య జీవం కావాలో వాళ్ళ మాటలు మీరు వినాలి, శ్రద్ధగా వినాలి. జాషువా కడుగు పడుతున్నావు, దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆజ్ఞల యొక్క వివరం మీకు చెప్తున్నా వినండి. ధర్మశాస్త్రంలో మొత్తం 613 ఆజ్ఞలు ఉన్నాయి. ఎన్ని? 613. అంటే తండ్రి ఇచ్చిన ఆజ్ఞలో 613 ఆజ్ఞలు ఉన్నాయి. ఈ యొక్క ఇదేంటిది? న్యాయ విధి అనగా ప్రతి ఒక్కరు చేయవలసిన న్యాయ విధులు. ఇవేంటంటే 613 ఆజ్ఞలు. ఇందులో ఏముంది? దేవుని యొక్క ప్రేమ సారం ఉంది. దేవుని యొక్క ఈ 613 ఆజ్ఞల యొక్క సారం ఏంటంటే ప్రేమ. ఏంటి? 613 ఆజ్ఞలు పాటిస్తే కానీ మనకేం రాదు? ప్రేమ సారం. దేవుని ప్రేమ సారం మనలోకి రాదు. ఈ 613 ఆజ్ఞలు క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి యేసు ప్రభువు గారు ఎలా మార్చారు వీటిని? 2 ఆజ్ఞలుగా ఉన్నాయి. ఎన్ని ఆజ్ఞలుగా ఉన్నాయి? 2 ఆజ్ఞలుగా ఉన్నాయి. యేసు ప్రభువును ఒక అబ్బాయి అడిగాడు. ఏమని అడిగాడు? బోధకుడా, ధర్మశాస్త్రం అంతటిలో కూడా ప్రాముఖ్యమైన ఆజ్ఞలు ఏంటో మాకు చెప్పు అన్నాడు. ఏమన్నాడు? ధర్మశాస్త్ర బోధకుడా, ధర్మశాస్త్రం అంతటిలో కూడా ప్రాముఖ్యమైన ఆజ్ఞలు ఏంటో. అప్పుడు యేసు ప్రభువు గారు ఏం చెప్పారు? మత్తయి సువార్తలో ఆ 2 ఆజ్ఞలు చెప్పాడు. ఏంటి ఆ 2 ఆజ్ఞలు? చూడండి ఒకసారి. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో. 23వ అధ్యాయంలో ఉండు చూడండి. నీ దేవుడని యెహోవాని నువ్వేం చేయాలి? ఆరాధించాలి కాదు. 3 సార్లు చెప్పాను నేను, మళ్ళా ఆరాధించాలని అంటున్నారు. ఇదిగో పైన ఉన్నది, ఈ చేతి మీద అది వచ్చినది. 37వ వచనం చదవండి. 22వ అధ్యాయము, 22వ అధ్యాయము. బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువుని అది ప్రేమింపవలెను. 613 ఆజ్ఞలు ఉన్నాయి. ఈ 613 ఆజ్ఞలకి స్తంభాలేంటి? దశాజ్ఞలు. గోడలేంటి? న్యాయ విధులు. పెద్ద లిస్టే ఉంది. ఇది దేవుని ప్రేమ సారాన్ని మనకి తెలియజేస్తా ఉంది. 613 చెప్పాక ఆయన రోషం, ఆయన పౌరుషం, ఆయన పరిశుద్ధత, ఆయన ప్రేమ ఈ 613 ఆజ్ఞల్లో కనబడుతుంది. ఆ తర్వాత కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కాలంలో ఈ 613 ఆజ్ఞల్ని
ఒక ధర్మశాస్త్ర బోధకుడు వచ్చి అడిగాడు, అయ్యా ధర్మశాస్త్ర ఆజ్ఞల్లో ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడిగాడు. అప్పుడు యేసయ్య ఏం చెప్పాడు? ఒకటి, నీ పూర్ణ హృదయం, నీ పూర్ణ ఆత్మ, నీ పూర్ణ మనస్సు ఏం చేయాలి? మూడింటితో నీ దేవుడని యెహోవాని ప్రేమించాలి. ఒకసారి అనండి. అందుకే ఈ రోజు ఈ ఆరాధనలో దేవుడు అంటున్నాడు, ప్రేమించుకున్నావురా అంటున్నాడు. మీకు సినిమా పేరు గుర్తొచ్చిందా? గుర్తురాలేదా? అయితే మీరు నిజమైన ఆత్మీయులే. దేవుడికి మహిమ కలుగును కాక. ఏమంటున్నాడు వచ్చి ఆజ్ఞలో? ప్రేమించుకుందాం రా. అక్కడే ఉంది ఆ మాటలో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో దేవుడు ఏం చేయాలి? ఎందుకు? ఆయన నిన్ను అలా ప్రేమిస్తున్నాడు. అందుకే ఏమంటున్నాడు ఆత్మతండ్రి ఇక్కడ? దేవుడే అంటున్నాడు మనల్ని ఎలా ప్రేమించాలి. ఇది ఏంటంట అంటే ఇప్పుడు నిజ జీవం అంతా కూడా మనం దీర్ఘాయుష్మంతులం అవ్వాలండి. 613 మనం గ్రహించలేం. కానీ ఎక్కడ తగ్గించాడు? 2 తగ్గించాడు. రెండింటిలో మొదలాకి ఏంటి? మాట ఏంటన్నావా? పిచ్చి ఏం లేదుగా, నా భాష తెలుగులో అర్థం అవుతుందిగా. మొదట అక్కడ ఏమనుంది? దేవుడు అని ఉందా? వస్తువు అని ఉందా? దేవుడు అని ఉందా? భర్త ఉందా? దేవుడు అని ఉందా? బిడ్డ ఉందా? దేవుడు అని ఉందా? గొడ్డు అని ఉందా? బిడ్డ గొడ్డు అక్కడ లేదు. గొడ్డు అంటే పశువు. ఏం రవి ఏముంది అక్కడ? నిత్య జీవం కావాలా? అల్ప జీవం కావాలా? నిత్య జీవం కావాలంటే మొదటి నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో. పూర్ణం అన్నాడా? హాఫ్ అన్నాడా? అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, ఫుల్ హార్టెడ్ గా ఏం చేయాలంట? చెప్ప హాఫ్ హార్టెడ్ గా అన్నాడా? కొంచెం కొంచెం అన్నాడా? ముప్పావు అన్నాడా? ఎంత అన్నాడు? పూర్ణం ఫుల్ ఏం చేసేయాలంట? నీ మనసంతా ఇచ్చేయాలంట. నా మనసంతా నీవే అనాలి ఆయనతో. అండి నా మనసంతా. ఇంకో సినిమా గుర్తొచ్చిందా? నా మనసంతా అంటే నీ మనసంతా ఆయనకి ఇచ్చేసేయాలి. నీ మనసంతా ఆయనకి ఇచ్చేయాలి. కుమారండి ఇదంతా అర్థమైందా? అమ్మాయి తోడపడుతున్నావా? ఇప్పుడు చెప్తున్నాడు ఇక్కడ, గొడ్డు బిడ్డ జాగ్రత్త. ఏం చేయాలి? గొడ్డు బిడ్డ పక్కన పెట్టు. నువ్వేం చేయాలి? నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ ఆత్మతో నాకు నీ ప్రేమనివ్వాలి, ప్రేమించాలి. రైట్. రెండో ఆజ్ఞ ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. 613 ఆజ్ఞల్ని దేవుడు కుదించి 2 ఆజ్ఞలతో చెప్పాడు. అంటే 613 ఆజ్ఞల దేవుని ప్రేమ సారం. ఇప్పుడు కుమారుని యొక్క చెప్పండి, ప్రేమ సారం ఎన్ని ఆజ్ఞల్లోకి తెచ్చాడు? 2 ఆజ్ఞల్లోకి తెచ్చాడు. నిన్ను వలె మరి చెప్పండి అంటే ఏంటి? ఎప్పుడు దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమిస్తావో ఖచ్చితంగా ఈ 2 ఆజ్ఞ నీవు నెరవేరేది. కానీ 2 ఆజ్ఞ నెరవేర్చుకుంటే మొదటి ఆజ్ఞ నెరవేరదు. మొదటి ఆజ్ఞ నెరవేరే వారిలో 2 ఆజ్ఞ 100% నెరవేరేది. దేవుణ్ణి ప్రేమించడం మనకు అలవాటైతే మన నైతిక విలువలు, మన నైతిక ధర్మం సక్రమంగా సమగ్రంగా మనం నెరవేర్చగలుగుతాం. అందుకే ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ దేవుడికి ఇచ్చాడు. అపవాది దీన్ని ఏం చేశాడు తెలుసా? ఆజ్ఞలు పాటించేవారిగానే చేస్తాడు, కానీ రివర్స్ చేస్తాడు. అంటే ఏంటి? పూర్ణాత్మతో బిడ్డని ప్రేమించి, పూర్ణ బలంతో భర్తని ప్రేమించి, పూర్ణ మనసుతో డబ్బుని ప్రేమించి మిగిలి ఉంటదే ఏంటిది? మిగిలేది ఇంకేం మిగిలింది?
ఆ మిగిలింది దేవుడికి చెప్తాం. ఏం మిగలదు. 24 hours తినేస్తావు. 24 hours తినేస్తావు. దేని నువ్వేమో టైం తినేస్తావు, వీళ్ళేమో ఇంకేదో తినేస్తారు, చదువుకునేవాళ్ళు పుస్తకాలు తినేస్తారు. 24 hours తినేస్తారు. మరి ఈయన ఎప్పుడు తింటారు? 24 hours నువ్వే తినేస్తున్నావు, అన్ని నీకు నచ్చేది తినేస్తున్నావు. మరి ఈయన ఎప్పుడు తింటా? మరి ఈయన ఎప్పుడు ప్రేమిస్తా? ఈయనకి ఎప్పుడు ఇస్తా మనసు? అపవాది ఏమంటున్నాడు? ఇవ్వచ్చులే. అందుకే ఫస్ట్ ఆయన మనసు ఇస్తే పూర్తి చేయడం అని నీ నైతిక ధర్మాల్లో నువ్వెన్నడూ తప్పవు. నిజం, నువ్వు మోరల్లో తప్పవు, నైతికంగా తప్పవు. తప్పవు అంటే ఆజ్ఞ మనకి కంచె అన్నారు అయ్యారు. దైవాజ్ఞను పాటించినప్పుడు అది మనకి కంచెగా ఉండి మన నోరు జారనివ్వదు, మన కాలు జారనివ్వదు, మన బాధ్యతలు జారనివ్వదు, మన హక్కులు కూడా కాలరాయనివ్వదు. ఏ ప్రేమ, ఏ ఆజ్ఞ? మొదటి ఆజ్ఞను పాటించినప్పుడు నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ జ్ఞానంతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడని యెహోవాను ప్రేమించినప్పుడు, నా మనసంతా నువ్వే అన్నప్పుడు ఆయన నీ మనసు అయిపోతే ఆయన రోషం నీకు వచ్చింది, ఆయన పౌరుషం నీకు వచ్చింది, ఆయన పరిశుద్ధం నీకు వచ్చింది, ఆయన జీవం నీకు వచ్చింది. ఇక ఎన్నడూ కూడా రోషం మారిన పనులు చేయం, పౌరుషం లేని పనులు చేయవు, సిగ్గుమారిన పనులు చేయవు, అపవిత్రమైన పనులు చేయవు, అల్పాయుష్యమయ్యే పనులు చేయలేవు. అంటే నీ పొరుగు వారి ఎడల నువ్వు చులకనగా ఉండలేవు. నీ దేవుడు అలా ఉండనివ్వడు. దేవుడి మీద నీకున్న ప్రేమ నీ తోటి వారి మీద లేకుండా చేయదు. ఇది సవాల్. దేవుణ్ణి ప్రేమించేవాడు మనిషిని ప్రేమిస్తాడు, కానీ మనిషిని ప్రేమించేవాడు దేవుణ్ణి ప్రేమించలేకపోవచ్చు. కానీ దేవుణ్ణి ప్రేమించేవాడు ఖచ్చితంగా దేవుడి చేత చేయబడిన మనిషిని. ఇది నిజం. దేవుడే అన్నాడు, దేవుడికి మహిమ కలుగును గాక, ప్రభుకి మహిమ కలుగును గాక. కాబట్టి అపవాది ఏం చేస్తాడు? ఉల్టా చేస్తాడు. నీ వారిని, నీకున్న వారిని, నీకున్న వాటిని ప్రేమింపజేసి దేవుడికి ఏమి ఇవ్వనివ్వడు. కానీ ఎలా భ్రమింపజేస్తాడు? ప్రేమిస్తున్నట్టే చేస్తాడు. చూడండి, గుళ్ళోకి ఎలా కూర్చున్నారా? వారం అంతా ప్రేమ మీద, కానీ ఇవాళ ప్రేమ మీద. కానీ నిజంగా ఎంత మాయ కదా. కానీ ఎలా ప్రేమించిపోతుంది జీవితం? దేవుడిని ప్రేమించినట్టే పోతుంది. 24/7 మన ప్రేమ దేని మీదో ఉంటది. కానీ 2 గంటల మటుకు దేవుడి జీవనంలో చెప్పాడు దేవాన్ని 24/7 నా మీద ప్రేమ ఉండాలి. తర్వాత మిగిలిన బట్టి తినాలి. అపవాది చేతులు ఎంత మోసపోతున్నాం ఆయన మమ్మల్ని క్షమించండి. మొదటి ఆజ్ఞ ఏంటి? మీకు అర్థమైందా? అమ్మా ఈ 2 ఆజ్ఞలు నేర్చుకోవాలంటే ఎలా, గుర్తుపట్టుకెళ్ళాలంటే ఎందుకు? నిత్య జీవం కోసం. నేను చెప్పే మాట అల్ప జీవం కోసం కాదు, నిత్య జీవం కోసం ఈ 2 ఆజ్ఞలను నేర్చుకోవాలి. నేను పెద్ద పాట మీకు చెప్పట్లా, డిగ్రీ పాఠం చెప్పట్లా, పీజీ పాఠం చెప్పట్లా, డాక్టరేట్ పాఠం చెప్పట్లా, మీకు ఎల్కేజీ పాఠం చెప్తున్నా. ఈ 2 ఆజ్ఞలు మీ గుండెల మీద చెప్పుకునేలా చెప్తా, ముందు కూడా చెప్తా. చెప్పండి, మొదటి ఆజ్ఞ ఏంటి? చదువుకున్న వాళ్ళు చెప్పమాకండి. నేను చదువుకున్నాను అనుకున్న వాళ్ళు చెప్పద్దు. మాకు చదువు లేదు అన్నవాళ్ళు చెప్పండి. ఎక్కడా కదా. చూడండి, మనొక ఆత్మ ఉంది, పూర్ణ ఆత్మ. తర్వాత హృదయం అంటే మనస్సు, పూర్ణ మనస్సు. ఆత్మతో, పూర్ణ మనస్సుతో, ఆ బలం అంటే శక్తి, శరీరంతో, పూర్ణ బలంతో. అంటే నీ ప్రాణం, నీ ఆత్మ, నీ దేహం. మనిషి ప్రాణాత్మ దేహాలు కలిగిన వాడు. ఈ మూడింటితో నువ్వేం చేయాలంట? నీ దేవుణ్ణి ప్రేమించాలంట. ప్రాణంతో ప్రేమించాలి,
ఆత్మతో ప్రేమించాలి, శరీరంతో ప్రేమించాలి. అంటే పూర్ణంగా ప్రేమించాలి. ఇదే నీ దేవుడు ఆజ్ఞ. పెళ్లి రోజు భర్తతో నువ్వు చేసే ప్రమాణం కూడా ఇదే. ఇవాళ నుంచి నిన్ను నా మనసా వాచా కర్మణ ఏం చేస్తాను, నా భార్యగా నా భర్తగా అంగీకరించి అమ్మ కంటే, నాన్న కంటే, అన్న కంటే, అక్క కంటే, చెల్లి కంటే, నాకంటే కూడా ఎక్కువ పెళ్లి రోజు చేసుకునే ప్రమాణాలు అవే. ఎక్కడైనా తేడా వచ్చినట్టే విడాకులు వస్తాయి. తేడా రాకపోతే మటుకు అద్భుతం, స్వర్గ సేవలా పడదు వాళ్ళ జీవితం. దేవుడికి మహిమ కలుగును గాక, ప్రభుకి మహిమ కలుగును గాక. సరే, బయటికి వెళ్ళాను అనుకుంటా, మళ్ళీ లోపలికి వస్తున్నా. వినండి, చదువు రంగంలో కూడా ఈ మాటలు రావాలి. నువ్వు మొదటగా నీ దేవుణ్ణి ప్రేమించాలి. రెండవది, నీవలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇది యేసు ప్రభు వారి కాలంలో ప్రేమ సారం. ఇక మూడవది చూద్దాం. ఆత్మ తండ్రి కాలంలోకి వచ్చేసరికి ఈ రెండు ఆజ్ఞలు కూడా ఏమయ్యాయి? ఒక ఆజ్ఞ అయ్యింది. ఎన్ని ఆజ్ఞలు కూడా? ఏంటి ఆజ్ఞ? గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ అధ్యాయం 14వ వచనం. దేవునికి మహిమ కలుగును గాక. చివరికి ఏమొచ్చేసింది? 613 ఎన్నయ్యాయి? 2 అయ్యాయి. 2 కాస్త ఎన్నయ్యాయి? దేవుడికి మహిమ కలుగును గాక. 1 అయ్యింది. ఆ ఒక ఆజ్ఞని నిన్ను వలే నీ పొరుగు వారిని. దేవుడికి స్తోత్రం. ఎవరిలో దేవుడి ప్రేమ నిలిచి ఉండదో ఆ వ్యక్తి ఏం చేయగలడు? మన గుళ్ళో వాక్యం రాసుకున్నాం, దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేని వాడు దేవుని. ఇందాక యోహాను పత్రికలో కూడా వాక్యం చదివించా. దేవుడిని ఎరిగిన వాడు పాపము చేయుడు, దేవుడిని చూసిన వాడు పాపము చేయుడు. పాపం చేస్తున్నాడు అంటే మోషే గారు నువ్వు కాంజోడు తీయాలి. ఏం చేస్తున్నట్టు? దేవుణ్ణి చూడనట్టు, దేవుణ్ణి ఎరగనట్టు. అంటే పొరుగు వాడిని ప్రేమించకపోతే దేవుణ్ణి ఎరగనట్టు. ఈరోజు ప్యాషన్ మన క్రైస్తవ సంఘాల్లో కూడా వచ్చేసింది. ఏంటి తెలుసా ప్యాషన్? ఒక సంఘం పాదరికే వందనాలు చెప్తారు, ఇంకో సంఘం పాదరికి వందనాలు చెప్పరు. ఒక సంఘ విశ్వాసకే ప్రైజ్ ద లార్డ్ చెప్తారు, ఇంకో సంఘ విశ్వాసకి ప్రైజ్ ద లార్డ్. ఓరి నాయనో, ఈ దరిద్రం ఎక్కడది? దెయ్యాన్ని. దేవుడు ఏమన్నాడు? ఒకరిని ఒకరు ప్రేమించుకోమంటే అసలు వీళ్ళు క్రైస్తవ, వీళ్ళలో ఉన్నది యేసయ్య శరీరం, వీళ్ళలో ఉన్నది యేసయ్య రక్తం, వీళ్ళు సేవిస్తుంది యేసయ్యని. కానీ ఏం చేసుకోరు? ఒకరిని ఒకరు ప్రేమించుకోరు, ఒకరికి ఒకరు వందన పదం మరణాలు చెప్పుకోలేరు, ఒకరిని ఒకరు గౌరవించుకోలేరు, ఒకరిని ఒకరు ధనపరుచుకోలేరు. కానీ ఏం ట్యాగ్ ఉండదు వీళ్ళకి? పరిశుద్ధుల ట్యాగ్ ఉండదు. ఏం ట్యాగ్? పరిశుద్ధులము. కానీ దేవుడు అంటున్నాడు మీరెవరో నాకు. అందుకే 613 ఆజ్ఞలు 2 ఆజ్ఞలు చేయబడి చివరిగా ఒక ఆజ్ఞ అయింది. ఆ ఒక ఆజ్ఞ ఏంటి? ఒకరిని ఒకరు. ఏంటి? పొరుగువాడే పక్కవాడే. అది కూడా నా దేవుడు తగ్గించాడు. ఇంకా ఒకరిని ఒకరు గాడు వచ్చాడు. ఎవరే? ఒకరికి ఒకరు ఏం చేసుకోవాలి? ప్రేమించాలి. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడికి మహిమ కలుగును గాక. నిత్య జీవం సారం మనలో కావాలంటే మనం ఏం చేయగలగాలి? ఒకరిని ఒకరు. వాస్తవానికి ఎందుకు దేవుడు ఎలా చెప్పాడు అంటే మనలో ఉన్న అలవాటు ఏంటంటే మనల్ని మనమే ప్రేమించుకుంటాం. కానీ దేవుడు నమ్ముకున్న తర్వాత ఆ బుద్ధి ఏమవ్వాలి? మారాలి. ఎలా మారాలి? ఒకరిని ఒకరు, తర్వాత నీ పొరుగు వారిని, ఆ తర్వాత నిన్ను నువ్వు
ప్రేమించుకోవాలి. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఇది ఆజ్ఞల్లో ఉన్నటువంటి పరివర్తన. 613 ఏమయ్యాయి? 2 అయ్యాయి. 2 ఏమయ్యాయి? 1 అయ్యాయి. చివరికి వచ్చిన సారం ఏంటి? ప్రేమ. ఏంటి అంటే దేవుడు ఏమైనాడు? ఆయన దగ్గరకు వచ్చేవాళ్ళు కూడా ఏమైపోవాలి? దేవుడు మనల్ని ప్రేమించి ప్రాణం పెట్టినంతగా ఎదుటివారి రక్షణ కొరకు మనం కూడా ప్రాణం పెట్టగలిగినంత ప్రేమ కలిగి ఉండాలి. ఇక్కడ ప్రేమ అంటే మరి లోక ప్రేమ తెచ్చుకున్నారు, లేనిపోయింది. లోకంలో ప్రేమ కాదు, అది అవసరం, అవసరానుసారమైన ప్రేమ. అది ప్రేమ అంటే నిర్వచనం దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభువు యొక్క శిలువ మీద. అది ప్రేమ అంటే. తండ్రి మీరేం చేయించున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. ఇందులో ఏముంది? ప్రేమ ఉంది. అమ్మా ఇదిగో కుమారుడు, ఇదిగో. ఇందులో ఏముంది? ప్రేమ. నేడు నువ్వు నాతో కూడా. ఇందులో ఏముంది? ప్రేమ. దేవుని బిడ్డలారా, ప్రేమ అంటే ఏంటి? నశించిపోతున్న వారి యొక్క రక్షణార్థమై వారికి ఏ విధముగానైనా దేవుని సువార్త తెలియజేయడానికి ముమ్మరంగా బోధ చేయటము, ముమ్మరంగా ధర్మం చేయటము చేసి ఎదుటి వ్యక్తి మనం ఏం చేయాలి? 2 చెప్పాను. ఒకటేంటిది? ముమ్మరముగా బోధ చేయుట. 2వది ముమ్మరముగా సేవ చేయుట. 3వది ముమ్మరముగా దానము చేయుట. 3 ప్రేమ కింద వస్తాయి. ముమ్మరంగా బోధ చేసిన ఎడల నువ్వు ముమ్మరముగా మనుషులను తేగలవు అన్నారు అయ్యగారు. దేవుడి గురించి ముమ్మరముగా బోధించగలగాలి. దేవుడి గురించి ముమ్మరమైన సేవ చేయాలి. అక్కడలో ఉన్న వారికి, అవసరతలో ఉన్న వారికి, వ్యాధిగ్రస్తులైన వారికి దేవుని యొక్క సేవ పరిచయం చేయాలి. వెళ్ళి అయ్యగారు రాసిన పాట ఏంటండి? రోగినైయుండగా రోగబాధితుల, రోగినైయుండగా చేతును బాగు కొరకు నేను. ఏంటి సేవ? రోగినై ఉన్నా కూడా రోగంతో ఉన్న వారి కొరకు ఏం చేస్తాను? ప్రార్థన చేస్తాను. ప్రార్థన ద్వారా సేవ చేయటం, వెళ్ళి పరామర్శించి సేవ చేయటం. 2వ పాట రాశారు అయ్యగారు. రోగులను దర్శింపబోవా రోగాన్ని అనవద్దు, బాగుపడు పర్యంతం వెళ్ళి పరిచర్య చేయమన్నారు. 1 ప్రార్థన చేసే పరిచర్య, 2 వెళ్ళి సహాయం అందించే పరిచర్య. అంటే నీళ్ళు ఇవ్వడం, బట్టలు అందించడం, అవసరాలు ఉన్నప్పుడు అవసరంతో సహాయపడటం. వాళ్ళు లెగలేరు, వాళ్ళు తెచ్చుకోలేరు, కష్టం వాళ్ళకి. అటువంటి సమయంలో వెళ్ళి మనం ఏం చూపించాలి? దేవుని ప్రేమను చూపించాలి. మాటే కదా, దేవుడు బాగు చేస్తాడే నిన్ను, దేవుడు ఏం చేస్తాడే నిన్ను, ఇసే దగ్గరికి రావే, ఆయన ముట్టుకుంటాడు నిన్ను అని ఒక మాట చెప్పాలి. ఇంట్లో ప్రార్థన చేయాలి. వీలుంటే వెళ్ళి నీ చేతనైన శరీర కష్టాన్ని, ఇది సేవ. 2వది ముమ్మరంగా దానం చేయటం వల్ల. అంటే ఆర్థిక ఇబ్బంది ఉంది, ఆర్థిక కష్టం ఉంది, బయటికి వెళ్ళలేడు, బయటికి తెచ్చుకోలేడు, జీతం లేదు, సొమ్ములు లేవు. నీ దగ్గర ఉంటే ఒక రూపాయి ఉంటే రూపాయి అంటే కనబడుతుందా? మాటలు పడుతున్నాయా? ఏం చేయాలి అంటే అయ్యగారు అన్నారు, దేవుడు నీకు ఇచ్చే రూపాయిలో కనీసం ఒక 10 పైసలైనా, ఎంతలో దేవుడు నీకు రూపాయి ఇస్తాడు. రూపాయి అంతా నువ్వే తినేయకుండా రూపాయిలో ఎన్ని ఉంటాయి? రూపాయలు ఎన్ని పైసలు ఉంటాయి? 100 పైసలు ఉంటాయి. అంతేనా? 1000 పైసలా? లెక్క మాస్టర్ చెప్పండి. 100 పైసలు కలిస్తే రూపాయి. ఆ 100 పైసలు 1 పైసా, 10 పైసలు దేవుడికి ఇవ్వాలి. 10 పైసలు ఆ 1 పైసా అయినా ఎవరి కోసం ఖర్చు చేయాలంట?
అది మొత్తం మనమే మింగేయకుండా అయ్యో రాసిన పాట కూడా రాశారు. దేవుడు ఇచ్చినంత నీకే కాదు నిన్ను కానీ దేహి. కొంతమంది దేహి అని మన వైపు చూస్తారు. ఆ దేహి అనే వారి కనీసం రూపాయి సంపాదిస్తే అందులో ఒక పైసా అన్న వారి కోసం ఖర్చు చేయాలి. దేవుని ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే దేవుడు నీకు ఇచ్చిన రూపాయిలో 10 పైసలే ఆయనకి. ఒక పైసా అన్న దేనికి? ఆ వ్యక్తిని సంపాదించడానికి, ప్రేమ చూపించడానికి ఒక పైసా అన్న. అమ్మా ఎక్కడ అన్నమాట నాకేంటో కళ్ళు కనపడట్లేదు ఇవాళ. ఎందువల్ల? దేవుడికి మహిమ కలుగును గాక. మీ ముఖాలన్నీ చీకట్లో ఉంటున్నారు, నాకు అర్థం అవట్లా. మీరు చూస్తున్నారా వెంటనారా వెంటలేదా? అది ఇప్పుడు వెలిగారు. దేవుడికి మహిమ కలుగును గాక, ప్రభుకి మహిమ కలుగును గాక. నేను చెప్పేది హరికథేనా? రాసుకుంటారా? ఎక్కడ తీర్మానం చేసుకుంటున్నారా? అమ్మ మీకు పాకెట్ మనీ ఇస్తే అందులో 10 పైసలు దేవుడిది, ఒక పైసా నిన్ను గని దేహి అను వారికి. అంటే పెట్టుబడిగా దేవుడి ఆత్మల కొరకు పెట్టుబడిగా ఒక 5 పైసలన్నా, ఒక పైసా అన్నా కనీసం నిన్ను గని దేహి అనే వారికి నువ్వు ఖర్చు చేయగలిగితే వారిని ఏం చేయగలవు? దేవుడి కొరకు దేవుడి ఆజ్ఞ 3 చెప్పానా? ఒకటేంటి? ముమ్మరంగా బోధించాలి. 2 ముమ్మరంగా సేవ చేయాలి. 3 ముమ్మరంగా దానం చేయాలి. ఈ 3 పనులు చేసావంటే నువ్వేం చూపించినట్టు? వాడికి ప్రేమను ముమ్మరంగా వాడి మీద కొమ్మరించింది అనుభవుతావు. ఎవరు రాలేదు నా దగ్గరికి, ఎవరు పట్టించగలేదు. నీకే సంబంధం లేకపోయి నువ్వు వచ్చావు అక్క, నువ్వు వచ్చావు. ఎందుకు వచ్చావు? నువ్వు మామూలుగా నువ్వు వస్తావా? నీది దేవుడి ప్రేమే. నువ్వు నమ్మిన దేవుడు గొప్ప ప్రేమ కలిగిన వాడే, అందుకే నా దగ్గరికి పంపించాడే. ఇక నాకు కూడా నీ దేవుడే. నీ ప్రేమ ఏం చేసింది? నీ దేవుడిని చూపించింది. అంతే కోరుకుంది ఈరోజు. అంతే, అంతకంటే ఏం కోరుకోవట్లా. నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించని ఇవ్వడంలో ఆ కమాండ్మెంట్ లో గొప్పతనం ఏంటంటే నీ దేవుడు కనపరచబడతాడు. నీ దేవుని ప్రేమ నీ చర్యల ద్వారా, నీ మాట ద్వారా, నీ దానం ద్వారా, నీ ప్రవర్తన ద్వారా వెల్లడైంది. హౌ గ్రేట్ హి ఈజ్, ఆయన ఎంత గొప్పవాడో. హౌ మైటీ, ఆయన ఎంత ప్రభావం కలిగిన వాడో ఎవరి ద్వారా తెలిసింది? నీ ప్రేమ ద్వారా, పొరుగువాడికి నువ్వు చూపించే ప్రేమ ద్వారా ఏ నెరవేరింది? నీ చేతిలో ఉన్న ధర్మశాస్త్రమా అంతా నెరవేరిపోతుంది. అప్పుడు నీకేంటి? అబ్బా కొట్టండి వాడికి నిత్య జీవం. అప్పుడు నీకేంటి? నిత్య జీవం. అవును, నీకు నిత్య జీవం. నువ్వు పరిచయం చేసుకున్న వ్యక్తికి నిత్య జీవం. దేవుడికి మహిమ కలుగును గాక. నా మాట అర్థమైతే నేను అడుగుతున్నాను. జీవనా అర్థమయ్యా? రాసుకున్నావా? ఎలా రాసుకున్నా? మా అయ్యగారు బల కొట్టాడు రాసుకున్నావా? మరి ఏం రాశావు? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే ఏంటి చెప్పే? పాస్టర్ గారు ప్రేమించమన్నారని చెప్పి లోక ప్రేమ కాదు. ఏ ప్రేమ? ఆత్మల రక్షణార్థమైన ప్రేమ. ఆత్మల రక్షణార్థమైన ప్రేమ. ఏంటా ప్రేమ? ముమ్మరంగా బోధించటం, ముమ్మరంగా సేవ చేయటం, ముమ్మరంగా వారికి కనీసం హాస్పిటల్ బైబిల్ ఇవే బుక్లు నాకు వచ్చిన రూపాయలు ఒక పైసా అయినా, ఎంత? ఒక పైసా అయినా, నాకు వచ్చిన ఆదాయంలో ఒక్క పైసా అయినా ఆత్మల రక్షణ కొరకు నేను వ్యక్తిగతంగా ఖర్చు చేస్తాను. 100కి పైసా, 1000కి కనీసం ఒక 10 రూపాయలు కదా. 1,00,000 వస్తే ఒక 1000 అక్కరలో ఉన్న, ఆపదలో ఉన్న, అవసరాల్లో ఉన్న వారికి ప్రేమ చూపించడానికి మనం ఏం చేయాలి? తప్ప ఏం చేయకూడదు. అంతా మనమే మింగేయకూడదు. సరేనా? నీ ఆహారం నీళ్ళ మీద వేయము, కొన్ని దినములైన తర్వాత నీవు కన్నీటితో విత్తువాడు మాట దేవుడు తప్పడండి. ఆయన ఆజ్ఞ ఎన్నడూ కూడా తప్పదండి. ఆయన ఆజ్ఞ నిత్య జీవం అండి. చెప్పినట్టు చేసి చూడండి. కన్నీటితో విత్తండి, అది మీరు సంతోషకారాలతో పదలు పోసుకుంటారు. మీ ఆహారం నేల మీద వేయండి, దాన్ని కొన్ని దినాల తర్వాత
నువ్వు ఖర్చు పెట్టే ప్రతి పైసా నీ ప్రేమ పైసా. ఏంటిది? నీ ప్రేమ పైసా పరలోకంలో ఏమైంది? నీకు మహిమ కిరీటంగా మారింది, నిత్య జీవంగా మారింది. సరేనా? విన్నారా? విన్నారా? సరేనా? 613 ఎన్నయ్యాయి? 2 ఎన్నయ్యాయి? ఇప్పుడు మరో వివరం చెప్తా. దేవుని యొక్క 613 ఆజ్ఞలు ఏం చేస్తాయంటే నిన్ను ఖండిస్తాయి. ఏం చేస్తాయి? నిన్ను ఖండిస్తాయి. ఆజ్ఞలు ఎప్పుడు కూడా ఖండిస్తాయి. ఎదుర్కోమాకు చచ్చిపోతావు. ఎట్లా ఉంది మాట? ఖండిని కాదు, చచ్చిపోతావు. నిజమా కాదా? బైబిల్ చెప్పింది సోమరిపోతుల మీదకి, నిద్రపోతుల మీదకి ఆయుధాడు మీదకి వచ్చినట్లుగా లేమి వచ్చు. లేమి వచ్చు అంటే దరిద్రం వచ్చి దాని మీదకి. ఎవరి మీదకి? అదే మాట దేవుడు ఆకి చెప్పాడు. ఎట్లా ఉంటుంది? నిద్రపోమాకు దరిద్రం అవుతావు అంటే ఎట్లా ఉంటుంది? ఖండించినట్టే ఉంటుంది. గుడి మాట మాకు చచ్చిపోతావు. దేవుడు చెప్పే మాటలు 613 ఆజ్ఞలాగా ఉంటాయి. ఖండించినట్టు ఉంటాయి, కొట్టినట్టు ఉంటాయి, అదమాయించినట్టు ఉంటాయి. అయితే ఇందులో నిజం ఉందా లేదా? కాలో స్నానం చేస్తున్నారు, లోపల పోతామంటారు. ఆడంతగా చెప్తాడు, నేనెందుకు పోతాను లోపలికి వెళ్ళే వరకు. అది నాకు మీద ఇష్టం లేక చెప్పాడు పోతానని అని చెప్పి లోపలికి వెళ్ళామనుకో, ఇప్పుడే కరువు కాదు, ఫుల్లు పోతుంది, కరువు పట్టదని ఏం చేస్తుంది? చక్కగా 2 కాలు మెరిగే తీసుకెళ్ళిపోతుంది సుడేసి. ఆడు చెప్పిన వాడు ప్రేమతో చెప్పాడు, కానీ ఎలా ఉంది? ఖండించినట్టే ఉంది. లోపల మమ్మల్ని పోతావని. లోపల పోతే ఆడు నిజంగా ఏం చేశాడు? లోపలికి పోయాడు. నిజంగానే పోకుండా బయట ఉంటే బతుకుండేవాడు. ఆజ్ఞలు కూడా అంతే. తాగమాకు చస్తావు. సిగరెట్, చుట్టా, బీడీ అంకుల్స్ పెట్టారా? ఏంటి? బీడీ, చుట్టా, సిగరెట్ తాగమాకండి, చస్తారు అని దేవుడు చెప్పాడు. ఎట్లా ఉంటుంది మాట? గుర్తుంటే ఉంటుంది. అబద్ధం ఆడమాకండి అంటున్నాడు ఆయన. ఎట్లా ఉంటది? గుర్తుంటే ఉంటుంది. 613 ఆజ్ఞలు ఎలా ఉంటాయి? ఖండించి నేనే యెహోవాని, మరొక దేవుడు ఆకాశం అందే కానీ, భూమి కిందే కానీ, భూమి కింద నేనే కానీ. ఒకవేళ మేము చేశారా, మిమ్మల్ని నేను దోషులుగా ఎంచుతాను. అంటే ఈ మాటలన్నీ ఎలా ఉంటాయి? ఆజ్ఞలని ఖండితంగా, ఖచ్చితంగా ఖండించేటట్టుంటాయి. అంటే కత్తితో నరిగినట్టుంటాయి. ఎట్లా ఉంటాయి? కానీ ఇందులో ప్రేమ కూడా ఉందా లేదా? మన ప్రేమ కోసం చెప్తున్నాడు, చెప్పట్లేదా? ఈ పండు తిన్న దినమున నీవు నిశ్చయముగా. ఎట్లా ఉంది మాట? నిశ్చయంగా చస్తావు అన్నాడు. అంటే ప్రేమించి చెప్పాడా, ద్వేషంతో చెప్పాడా? నువ్వు నిర్గాయుష్మంతురాలు అవ్వాలని చెప్పి అపాదానికి ఏం చెప్పాడు? నువ్వు తినొద్దు, తింటే చచ్చిపోతావు అన్నాడు. అపం ఏం చేసింది? తినొద్దు చచ్చిపోతావు అని ఖండితంగా చెప్తే బంగారు తల్లి ఏం చేసింది? ఏది చచ్చిపోయింది, ఆజ్ఞ మీరింది. అట్లాగే దేవుని దశాజ్ఞలు కూడా ఎలా ఉన్నాయి? అబద్ధం ఆడొద్దు, వ్యభిచరించవద్దు, దొంగలించవద్దు, పొరుగు వారిని ఆశించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, వద్దు 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 అనే మాట ఎట్లా ఉంటాయి? నేను ఈ మధ్య ఒక టైటిల్ చదివానండి. బోధించే బోధకుడికి 2 భార్యలున్నా సంఘం ఏమీ అందంట. కానీ బోధించే బోధకుడు నీకు 2 భార్యలు ఉన్నారు జాగ్రత్త అని హెచ్చరిస్తే మాత్రం అసలు బాధని సహించలేరంట, భరించలేరంట. నేను చెప్పి మీకు అర్థమైందా? కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి, నిజం. బోధించే బోధకుడు, సేవ చేసే పాదిరి ఎన్ని దురాభాషణాలు కలిగి ఉన్నా ఆ సంఘానికే పోతారు, ఆ సంఘంలోనే భక్తి చేస్తారు, ఆ సంఘాన్ని కొలుస్తారు. వాడికి నోరు చూస్తున్నా, నోరుతో ఉన్నా, ఏదన్నా బాబు ఎంటున్నారా, ఎంటున్నారా, వాడికి ఏ దూరమైనా ఉండేవండి. ఆయన ఏమన్నారంట, ఏం చేస్తారు? పైగా
ఆహా ఓహో సమర్థిస్తారంట. కానీ ఏ పాదరైతే మనకున్న దూరలన్నీ విడగొట్టడానికి విడిపించడానికి తప్పది, ఇది తప్పిది, ఇది తప్పు, గుడి మారారు, వానొచ్చినా మీరు గుడి మారకూడదు. వానొస్తే మాత్రం పనికి 10ంటికి వెళ్ళారా? ప్రియాంక, వానొస్తే మాత్రం పనికి 10ంటికి వెళ్ళారా? మరి ఆరాధనకి ఎందుకని మీరు లేట్గా వచ్చారు అని చెప్పే పాదరెడ్డి మటుకు వీళ్ళు సమర్థించరు, మా వేస్తున్నారు, ఆయన ప్రేమించరు. అబ్బో వాడు గుండెలు తగిలిపోయినటువంటి అవసరం గుడి కూడా వదిలేస్తారు. నేరుగా బోధ చేస్తే చెప్పలు, వంకర టెంకరగా బతికితే చెప్పలే. ఇది మనకు దూరం అవును కాక. ఈ మాట మీకు ఎందుకు చెప్పాను తెలుసా? ఇప్పుడు నేను మీకు ఎందుకు చెప్పాను? ఖండించే బోధ ఎట్లా ఉంటుంది మనకి? అందుకే అయ్యారు అన్నారు, దేవుని వాక్యము గద్దించే వాక్యము లేని సంఘం అబ్బవాదికి రంగస్థలం అన్నారు. ఏంటి రంగస్థలం? వాడు వచ్చి చక్కగా నాటకాలు ఆడుతూ ఉంటాడు. ఎట్లా అంటే ఇగో మనలో ఆడుతున్నట్టు. అది దేవుడికి మహిమ కలుగును గాక, ప్రభుకే మహిమ కలుగును గాక. ఏం బాబు ప్రవీణ్ బాబు, అపవాది ఏం చేస్తారు? అక్కడ కూర్చుని నాటకాలు ఆడిస్తా ఉంటాడు వాళ్ళతో. కాబట్టి వీళ్ళు ఎవరిని భరించలేరు? ఖండించే దేవుడిని భరించలేరు. ఖండించే దేవుణ్ణి మరి ఖండిస్తున్నాయంటే అర్థం ఏంటి? నీ మీద ప్రేమ, అది నీ అంటే నిత్య జీవనం ఇవ్వడానికి అలా ఖండితంగా చెప్తున్నాడు. కనుక మనం ఏం చేయకూడదు? అపార్థం చేసుకోకూడదు. బాగా చెప్పారు. దేవుడిని అర్థం చేసుకుని ఆజ్ఞలు పాటించడానికి ప్రయత్నం చేయాలి. కానీ వంకర టెంకర దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చెప్పే. లోపంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం, ఇష్టానుసారంగా బ్రతికే జీవించే వాళ్ళ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం అన్ని తెలిసేలకే. వీళ్ళకి తెలియదంటే ఏ ఉండదు. ఇవాళ ఎక్కడో బుక్ రాస్తారు, కానీ ఎక్కడికి వెళ్తారంటే అక్కడే బతుకుతారు, జీవితకాలం అక్కడే బతుకుతారు. కానీ ఖండించే కాలం మటుకో ఉంటావా నువ్వు? ఉంటారా మీరు? దేవుడు మిమ్మల్ని అలా దీవించును గాక. ఆజ్ఞలు ఖండిస్తాయి. తండ్రి గారి ఆజ్ఞలు ఏం చేస్తాయి? దశాజ్ఞల యొక్క స్వభావం ఏంటంటే ఖండించటం. కుమారుడు యొక్క మాటలు ఏం చేస్తాయంటే మారుస్తాయి. రెండోది ఎవరి మాటలు? కుమారుడి మాటలు ఏం చేస్తాయి? మారుస్తాయి. తండ్రి ఆజ్ఞేమో నరుగుతాయి, కుమారుడు ఆజ్ఞలేమో మారుస్తాయి. మీరు చూడండి, తండ్రి ఏమో కంటికి కన్ను అన్నాడు, పంటికి పన్ను అన్నాడు, దెబ్బకి దెబ్బ అన్నాడు. కుమారుడు ఏమన్నాడు? ఒక పాపం చేసిన స్త్రీ వచ్చింది. అలసి గారు విన్నారా? ఏ నాకు కాదులే అని అంటున్నావా? విన్నారా? ఇది అందరికీ నాకు మైకి ఎదురుగా కూర్చున్నారు కూడా. నాకు కాదులే అనుకుంటే రేపు తీర్పులోకి వస్తారు. రోమపత్రిక ఇదే, మరి మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ అధ్యాయం ప్రకారం, యోహాను సువార్త 12వ అధ్యాయం ప్రకారం తీర్పులోకి పోతారని అక్కడే ప్రభు రాశాడు. కుమారుడు ఆజ్ఞలు ఏంటంటే మారుస్తాయి. చూడండి, ఓ పాపాత్మురాలైన స్త్రీ ఉంది బైబిల్లో. పాపం చేస్తూ పట్టబడింది. ఏంటా పాపం? వ్యభిచారం చేస్తూ పట్టబడింది. బైబిల్లో వ్యభిచరించవద్దు అని ఆజ్ఞ ఉంది. మీ అంతా తెలుసా వ్యభిచరించడం అంటే? నేను ఆయన విచిత్రంగా చెప్తున్నాను, మాకేం తెలియనట్టు. తెలుసు కదా, పదం తెలుసు కదా, దాని భావం తెలుసు కదా. వ్యభిచారం అంటే ఒక భర్త ఉన్నా ఇంకొక భర్తను కూడా పెట్టుకుంటే వ్యభిచారం. ఒక భార్య ఉన్నా ఇంకో భార్య ఉంటే వ్యభిచారం. ఆల్రెడీ ఒక దేవుడు ఉన్నా ఇంకో దేవుడు పెట్టుకుంటే చెప్పరే. అంతే అంతే. ఒక భర్త ఉంటే ఇంకొక భర్త ఉంటే అది వ్యభిచారం. ఒక భార్య ఉండి ఇంకొక భార్య ఉంటే అది వ్యభిచారం. ఆల్రెడీ ఒక దేవుడు ఉన్నాడు, నిజదేవుడు. ఇంకో మాయని తీసుకొచ్చి దేవుడిగా పెట్టుకుంటే వ్యభిచారం. బైబిల్ చెప్పింది, నాకు చెప్పట్లేదు, వాస్తవం అది. అది వ్యభిచారం అంటే.
ఇప్పుడు వ్యభిచారం చేస్తున్న ఒక స్త్రీని బోధకులు పట్టుకున్నారు మోషే గారు. ఇప్పుడు ఆ అమ్మాయి పట్టుకుంటే బైబిల్ ఏం చెప్పింది? ఖండించిందిగా బైబిల్. ఏమని ఖండించింది బైబిల్? వ్యభిచారంతో ఉన్న స్త్రీ సమాజంలో ఉంటే రాళ్ళ పెట్టి పట్టాల. ఏం చేయాలా? ఎందుకంటే నేను ఆ అమ్మాయిని చూసి ఇంకొకటి పాడైపోతుంది, ఆ అబ్బాయిని చూసి ఇంకొకటి పాడైపోతాడు. ఒకడో కలిసి సమాజం అంతా ఏమైంది? వ్యభిచార సమాజం అయిపోతుంది. అందుకే దేవుడు రూల్ ఎంత గట్టిగా ఉంటదంటే కొట్టి చంపేయాలి, శాశ్వం మిగలకూడదు. శాశ్వం. ఇప్పుడు వీళ్ళు గట్టిగా పట్టేసుకున్నారు. పాపం చేసే అమ్మాయి దొరికింది. వింటున్నారా? పాపం చేసే అమ్మాయి, ఆ అమ్మాయి జుట్టు పట్టుకు విడుచుకొచ్చారు. ఎందుకంటే బైబిల్ ఏం చెప్పింది? ధర్మశాస్త్రం రాళ్లతో కొట్టి చంపేయాలి. అరే అసలు బోధకుడు ఏం చెప్తాడో చూద్దాం. అసలు బోధకుడు ఆంతర్యం ఏంటో, ఏం చేయమంటాడో చూద్దాం. అందరూ ఆయన వెనకాల పోతారుగా. ఈ అమ్మాయికి ఏం తిరుగు తిరుగుతాడో అని యేసయ్య దగ్గర తీసుకొచ్చారు. కుసుమ అంటే ఎవరి దగ్గర తీసుకొచ్చాడు? యేసయ్య దగ్గర తీసుకొచ్చారు. ఏంటయ్యా ఇలా వచ్చారు అన్నాడు. ఏమేదో బోధకుడా, ఈ అమ్మాయి పాపం చేస్తుంటే మేము పట్టుకొచ్చాం. పాపం చేస్తే ఇద్దరు పట్టుకు రావాలిగా. ఇప్పుడు పాపం చేసింది ఒకటే చేస్తాడు విచారం, ఇద్దరు చేస్తారుగా, ఇద్దరు రావాలిగా. ఇంకొకటి తీసుకురా. అసలు వాళ్ళ ఆంతర్యం ఏంటి? ఆ అమ్మాయిని కొట్టి చంపాలని కాదు, ఈయన రాళ్ళు పెట్టి కొట్టి చంపాలని. ఎవరిని? యేసయ్యని రాళ్ళతో కొట్టి చంపాలనేది వాళ్ళ ఉద్దేశం. మాటలనే రాళ్ళతో కొట్టి చంపాలి, ఆవిడనేమో పంటరాళ్ళతో కొట్టి చంపాలి. వాళ్ళ ఉద్దేశం అది. యేసయ్య దగ్గరికి పెద్ద రాళ్ళు పట్టుకొచ్చి ఆ అమ్మాయిని మధ్యలో నుంచి పెట్టారు. ఇదిగోండి ఈ ఫోన్ ప్రభు అనుకున్నాం, నేను శాస్త్రులు అనుకున్నాం, ఇది ఆ అమ్మాయి అనుకున్నాం. రాళ్ళు పట్టుకు రెడీగా ఉన్నారు అందరూ. ప్రభు కొట్టు అంటే కొట్టేయడానికి ప్రభుని అడిగారు. బాయ్ యా బోధకుడా, ఈ అమ్మాయిని పట్టుకున్నాం, తప్పు చేస్తూ దొరికింది ఈ అమ్మాయి, ఇప్పుడు ఈమెను ఏం చేయమంటావు? వీళ్ళందరూ దేంతో రెడీగా ఉన్నారు? ధర్మశాస్త్రం రాళ్లతో రెడీగా ఉంది. ఎందుకంటే పాపం చేసిన స్త్రీని కొట్టాలి. ప్రభు వారు అప్పుడు ఏం చేస్తున్నారంటే నేల మీద ఏదో రాస్తున్నారంట. ప్రభు ఏం చేస్తున్నారు? ఆయన ఏదో రాస్తా ఉంటే వీళ్ళు చూస్తా ఉన్నారు. చూసే వాళ్ళకి ఏం కనబడతాయి తెలుసా? అక్కడ ఎవడెవడు ఎక్కడ దూరాడో, ఎవడెవడు ఎక్కడ తిరిగాడు, ఎవడెవడు ఎక్కడ ఏ పాపం చేశాడో అన్నీ రాస్తా ఉన్నాడు అక్కడ లిస్టు. అప్పుడు ఆయన అన్నాడు, మీలో పాపం చేయనివాడు ఎవడు వాడు మొదట రాయేయండి అన్నాడు. ఏమన్నాడు? ఇలా ఎత్తిన రాళ్ళన్నీ కూడా అలా వదిలేశారు. అంటే ఏంటి? వాళ్ళలో పాపం చేయనివాడు ఎవడు? దొరికితే దొంగ, దొరకపోతే అది అమ్మాయి దొరికింది కాబట్టి దొంగ అయింది. వీళ్ళు దొరకకుండా ఓడు దొంగతనం చేస్తున్నారు. ఎప్పుడైతే ప్రభు రాశాడో అప్పుడు ఏమైంది? వాళ్ళు డామని కింద పడేసేసారు. వాళ్ళందరూ రే మామూలుడు కాదు ఆయన, ఆయనే కొడదాం అనుకుంటే మనలే కొట్టాడు అని నోరు మూసుకుపోయారు. అప్పుడు ప్రభు ఏం చేశారంటే, అమ్మా నాకు రాయ వేసే అధికారం ఉంది, నాలో ఏ పాపం కానీ నేను వేయను. నేను వేసే అధికారం, వేసే ఆధిక్యత, వేసే పరిశుద్ధత నాకుంది, కానీ నేను వేయను. ఒక అద్భుతమైన మాట అంటాడు, ఇక నీవు పాపము చేయకు. ఏం చేశాడు? ఇక నీవు పాపము. ధర్మశాస్త్రం ఏం చెప్పింది? కొట్టినట్టు రాచి కొట్టమంది. ఇక్కడ ప్రభు వారు ఏం చూపిస్తున్నారు? ప్రేమను చూపిస్తున్నారు. ఏ ప్రేమ? మార్పు చెందే ప్రేమ, క్షమాపణ ప్రేమ, అంగీకరించగలిగిన ప్రేమ. మనకుందా ఈ ప్రేమ? మనం అంగీకరించగలవా? ప్రభు మనకు అదే నేర్పుతున్నాడు, నువ్వు అంగీకరించాలి. ఈ సమాజాన్ని ప్రభు నేత్రాలతో మనం చూడగలగాలి. ఈ దొంగ మనుషుల్ని ఈ ప్రభు నేత్రాలతో మనం చూడగలగాలి. మన ప్రేమ ప్రభు ప్రేమలాగా ఉండాలి. ప్రభు వారు ఏం చేశాడప్పుడు? అమ్మా నేను నీ మీద వేయను అనేసరికి ఇక ఒక్కో మాట అన్నాడు, ఇక పాపము. వెంటనే ఆవిడ ఏమైపోయింది?
మారిపోయింది. చెప్పరా? ఆ రాళ్ళన్నీ ఆయన మీద వేపించుకున్నాడు. ఆవిడకి అక్కడ ఏమి ఇచ్చాడు? బండలో నుండి దారం ఎలా ఇజ్రాయేలుకి వచ్చాయో ప్రభు నోటిలో నుండి వచ్చిన ఈ క్షమాపణ ధార, ఈ కనికర ధార, ఈ ప్రేమ ధార ఆ అమ్మాయిని ఏం చేసింది? ప్రాణం పోకుండా ప్రాణాన్ని నిలబెట్టి మార్చేసింది. ఏం చేసింది? దేవుని ఆజ్ఞ ఇక్కడ ఏం చేసింది? ఇక నీవు పాపము అనగా స్త్రీ ఏమైపోయింది? మారిపోయింది. అంటే కరుణతో కూడిన ప్రేమ, కరుణతో కూడిన ఆజ్ఞ. చూడండి, మోషే గారికి ఎప్పుడు అలవాటు ప్రేమ చూపించడం. ఈ ధర్మశాస్త్రం చెప్పకపోవడం వల్ల, ప్రేమే చూపించడం వల్ల అందరూ ఏం చేస్తారు? లోపు కడుతున్నారు. పశువుకి దెబ్బ అన్నారు, మనిషికి మాట అన్నారు. పుష్ప అంటే ఏంటన్నావా? ఏం చెప్పాను? ఇప్పుడు 10 సార్లు పిలిచాను నీ పేరు. ఎందుకు పిలిచాను తెలుసా? పిలిచినప్పుడల్లా నువ్వు డైవర్ట్ అయ్యావని అర్థం. దేవుడికి మహిమ కలుగును గాక. చెప్పండి. పశువుకి ఒక దెబ్బ, మనిషికి ఒక మాట చాలు. మాటతో మార్చుకునేవాడు మనిషి. దెబ్బలు కొట్టి 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 మారేది పశువు. పాత నిబంధనలో మనుషుల యొక్క స్వభావం పాశవికం. అందుకే వారికి దెబ్బకు దెబ్బ, మాటకి మాట, పంటికి పన్ను, కంటికి కన్ను. కొత్త నిబంధనలో ప్రభు ఏమిచ్చాడు? ప్రేమ, ప్రేమాజ్ఞ ఇచ్చాడు. అంటే మాట, ప్రేమ మాట. ఆ ప్రేమ మాట ఏం చేసింది? మనిషిని మార్చేసింది. పశువులు మారరు, కానీ మనుషులు మారతారు. ఇక్కడ మగ్ధలేని మరి క్షమించాలి. ఆ పాపాత్ములు అనేసి ఏమైపోయింది? మనిషి అయ్యారు. పద్దాగా కరబట్టుకుని కొట్టమంటారా? మీరు కొడతలేదండి అందుకే మేము రావట్లేదండి. మీరు శాపం అని చెప్పట్లేదండి అందుకే మేము మారట్లేదండి. మాకు కీడు అని మీరు చెప్పట్లేదండి అందుకే మాకు భయం లేదండి. మీరు నాశనం అయిపోతారు అని చెప్పట్లేదండి అందుకే మాకు వణుకు లేదండి అంటుంది ఈ రోజు నా సంఘం. మేము పశువులు అండి అందుకే మేము మారమండి, దయతో మమ్మల్ని బాధండి అంటుంది ఈ రోజు నా సంఘం. కానీ బాధే పోత కన్నా ప్రేమించే పోత గొప్ప. తెలుసుకోండి, నేర్చుకోండి. దేవుడి ప్రేమ మార్చింది. యేసు ప్రభువులో చేస్తున్న ఆ ప్రేమ మాట మగ్ధలేని మరి ఆ పాపాత్ముల స్త్రీని ఏం చేసింది? మార్చేసింది. అమ్మలో ఈ మాటలు మీరు కూడా విని మీ మనసులో మార్చుకుందరో కాక. తండ్రి బోధ ఖండించింది, కుమారుడి బోధ మార్చేసింది. మూడవదిగా పరిశుద్ధాత్మ తండ్రి యొక్క బోధ, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క మాటలు మనం ఏం చేస్తాయో తెలుసా? రూపాంతరపరుస్తాయి. ఏం చేస్తాయి? ఏంటి రూపాంతరం అంటే? రూపాంతరం అంటే గంగులకి ఏమైంది? అయిన పద్ధతిని ఏమంటారు? ట్రాన్స్ఫార్మ్, రూపాంతరము చెందుట. అంటే ఎలా రూపాంతరం? రాక్షసివి ముందు పొస్సువి మనిషి వేయవు. మనిషివి మనిషి ఎలా మారాలంటన్నా? మనిషిగా మారేవుగా. దేవుడు అనండి దైవంలాగా మారాలి. అంటే దైవం మానవులుగా మార్చింది. ఎవరి మాట? పరిశుద్ధాత్మ తండ్రి మాట. పరిశుద్ధాత్మ తండ్రి యొక్క మాట మనం ఎలా మార్చింది? రూపాంతరపరిచి ప్రభువులాగా దైవ మానవులలాగా మార్చింది. తండ్రి ఆజ్ఞ ఖండించి సరిచేసింది. కుమారుడి ఆజ్ఞ మార్చి సరిచేసి మార్చేసింది. పరిశుద్ధాత్మని ఆజ్ఞ 613 ఆజ్ఞలు ఖండిస్తాయి, 2 ఆజ్ఞలు మార్చేస్తాయి, ఆ ఒక ఆజ్ఞ రూపాంతరం వచ్చేసింది. నిన్ను ఆ మనిషి ఏమంటాడు? అంటాడా అనడా? నేను చెప్పిన 3 పనులు చేస్తే మిమ్మల్ని దేవుడు అంటాడా అనరా? దైవజనుడు దేవదాసయ్య గారిని ఆనాడు సభ్యులు ఏమన్నారో తెలుసా? దేవుడు అన్నారు. నేను కూడా ఆయన దగ్గరికి వెళ్ళా, జంతువుల దగ్గర ఒక వెళ్ళినప్పుడు అడిగా. ఆయన పేరు యోసేపు గారు.
గొంతులోకి వేసుకుని మనోవిచారకూడదనే పాట అయ్యగారు చెప్తే రాసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడిగా, అయ్యా దేవదాస్ అయ్యగారు ఎవరయ్యా అని అడిగా. ఆ వచ్చి రాని మాటలో ఏమన్నాడు తెలుసా? దేవుడు. ఏంటి కారణం? ఆయన ముమ్మరమైన బోధ, ఆయన ముమ్మరమైన పరిచర్య, ఆయన ముమ్మరమైన దానగుణాన్ని చూసిన ఆ యోసేపు గారు అయ్యగారు ఏమని పిలిచాడు? దేవుడు అంటే. అలాగే మనం కూడా ఎట్లనో కఠిన భార్య, కఠిన తల్లి, కఠిన బిడ్డ అనే మాటలు పోయి నా బిడ్డ దేవుడు, నా భార్య దేవతరా, దేవుడురా అన్న యేసయ్యను అంటే ఏంటన్నారా? ఇవ్వట్లయా భర్తలు రాని భార్యలందరూ భర్తకు ఎలా కనపడాలి? చెప్పండి కొద్దిగా. మీలో దేవుడు కనపడిన రోజు భర్త ఇంటికాడ ఎందుకుంటాడు? మీ వెనకాల కూడా వచ్చేస్తాడు. అలా మార్చేదేంటిది? పరిశుద్ధాత్మ మాట. నిన్ను వలే ఒకరిని ఒకరు ప్రేమించుకోవడమే మాట యొక్క సారం ఏంటంటే నిన్ను రూపాంతరపరిచేసింది. 613 ఖండిస్తాయి, 2 మార్చేస్తాయి, ఆ 1 ఏ స్థాయికి? దేవుని స్థాయి. మరి మాదామా? దేవుడు ఎవరు? మరణం లేనివాడు, దీర్ఘాయుష్మంతుడు. మనం కూడా మిగిలిన పాట సాయంకాలం చెప్తా. ఇప్పుడు అర్థమైందా? మనమా అర్థమైందా? అర్థమైందా? పశువు నుండి మనిషిగా మారి, మనిషి నుండి అంటే పెండు కుమార్తెగా, పెండు కుమారుడుగా, తగిన పెండు కుమార్తెగా మనం మార్చేదేంటిది? దేవుని ఆజ్ఞలు, ఆజ్ఞలు, దేవుని ఆజ్ఞలు. 6:13, 2, 1 ఖండిస్తాయి, మారుస్తాయి, రూపాంతరపరుస్తాయి. ఎక్కడున్నారు ఇప్పుడు? ఇంకా ఖండించేగాడు ఉన్నారా? మార్చబడేగాడు ఉన్నారా? రూపాంతరం చెందేగాడు ఉన్నారా? ఒకసారి మీకు వేరే ప్రశ్నించుకుని, అయ్యా నీ మాట నేను రూపాంతరం చెందే అనుభవానికి దే అయ్యా అని ప్రార్థన చేసుకున్నాం. అటు దానితో ప్రభు ఇచ్చి మేఘం ఎక్కించును కాక. ఆరాధ్యాలే చూడండి, మొన్నదాకా అమ్మ ఒళ్ళో ఉంది, నిన్నటి దాకా పాకింది, ఇవాళ ఏం చేస్తుంది? ఏంటిది? మా అమ్మాయిని చూసైనా నేర్చుకోవాలి, మా అమ్మాయిని చూసైనా నేర్చుకోవాలి. దేవుడికి పైపు కలుగును కాక. అమ్మాయిలో కలిగిన రూపాంతరం అమ్మలో కూడా కలుగును కాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం. చూడండి ఎంత సరదా, ఎంత ఆనందం. ప్రభు కావాల్సిందనే కళ్ళు మూసుకొని ప్రార్థన. ఆలయంలో అంత ఆనందంగా ఉండాలి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం. మీకు అర్థమైన మాటలను బట్టి దేవుడు స్తుతించండి. ఒకసారి మీకు అర్థమైన మాటలను బట్టి దేవుడు ఎదుట దిద్దుకోండి. మీకు అర్థమైన మాటలను బట్టి దేవుని ఎదుట సరి చేసుకోండి. ఆయన ఆజ్ఞలు నిత్యజీవం, ఆయన ఆజ్ఞలు దీర్ఘాయువు మనకిస్తాయి, ఆయన ఆజ్ఞలు మనల్ని పరిశుద్ధపరుస్తాయి, ఆయన ఆజ్ఞలు మనలో రోషం కలిగిన స్థితి ఇస్తాయి, ఆయన ఆజ్ఞలు మనల్ని పాపం చేయకుండా పౌరుషంగా ఈ లోకంలో బ్రతికేలాగా చేస్తాయి. ఆయన ఆజ్ఞలు మనల్ని ఆయనలాగా మార్చేస్తాయి, రూపాంతరపరిచేస్తాయి. అయ్యా ఇంతకాలం నీ ఆజ్ఞలు నాకు భారం వహించాను, కానీ ఈ రోజు నుంచి నీ ఆజ్ఞలు నాకు భారం కాదయ్యా. నీ ఆజ్ఞలు పాటించడం నా బాధ్యత, నీ ఆజ్ఞలు పాటించడం నాకు మహాభాగ్యం. నాకు నిత్యము క్షేమం కలిగేటట్లు నీ ఆజ్ఞలను నేను తప్పకుండా అనుసరించడానికి, జాగ్రత్తగా నడుచుకోవడానికి అప్పదనే నాకు సహాయం చేయి. నీ ఆజ్ఞలని మారితే శాపం, ఆజ్ఞలు మీరితే అయ్యో నాశనం. నిజమే, అవి మాకు దూరం అగును గాక. మేము తీర్పులో నిలబడాలి, ఆ స్థితి మాకు దూరం అగును గాక. మేము తీర్పులోకి వెళ్ళే పశుప్రాయులు కాక బహుమానములోనికి వచ్చే పెళ్లి కుమార్తెగా మారడానికి మాకు ఇచ్చిన ఒకరిని ఒకరు ప్రేమించుకునండి అనే క్రమంలో
ముమ్మరంగా బోధించగలగడానికి, ముమ్మరంగా సేవ చేయగలగడానికి, పరిచయం చేయగలగడానికి, ముమ్మరంగా అయ్యా దానం చేయగలగడానికి మాకు నేర్పించమని నీ ఆజ్ఞలు పాటించగలిగిన స్థిర బుద్ధి ఆవేశం మాలో కలిగించదని, మేఘనెక్కించదని యేసునామమున అడిగి పెట్టుకోవడం మా పిల్లలకు తండ్రి. ఆమేన్. పాట పాడుతూ పాటలు పాడుతూ